నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. ఈరోజు మా స్టూడియోలో ప్రతి ఒక్కరితో అభినాభావ సంబంధంతో ఎక్కువగా నవ్వుతూ పలకరిస్తూ ముందుకు సాగే వ్యక్తి, ప్రముఖ రచయిత, వెంకటగిరిలో ఉన్న వ్యక్తి మీకు ఈరోజు పరిచయం చేస్తున్నాం. అతనే ఈరోజు మా స్టూడియో ముందున్నారు. అతనికి పడ్డ కష్టాలు, ఈరోజుకి ఒక స్టేజీకి ఉన్న విజయాలు అతన్ని అడిగే తెలుసుకుంటాం. నమస్తే అండి విజయ్ గారు. హలో అన్న, నమస్తే అన్న. బాగున్నారా అన్న? బాగున్నాను అన్న. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్టూడియోకి రావడం చాలా హ్యాపీగా ఉంది. అంటే జేపీ న్యూస్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందన్న. ఓకే అండి, థ్యాంక్స్ అండి. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్. అన్న, నా పేరు విజయ్ కుమార్. మాది సొంత ఊరు వెంకటగిరి. మా నాన్నగారు స్కూల్ టీచర్గా వర్క్ చేసేవారు, ప్రైవేట్ స్కూల్ టీచర్. మా అమ్మగారు హౌస్ వైఫ్. నాకు ఒక బ్రదర్ ఉన్నారు అండ్ ఒక సిస్టర్. నా వైఫ్, నా పాప ఉన్నారన్న. సో ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి నా స్వస్థలం మొత్తం ఏంటంటే వెంకటగిరి. మా తాతగారు నర్రా మీనయ్య గారు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ సీనియర్ హెడ్ మాస్టర్గా వర్క్ చేసేవారు. చిన్న వయసులోనే మీరు పడడానికి కష్టాలు కూడా పడ్డారని తెలుసు మాకు. అంటే కష్టాలంటే ఒక వృద్ధికి రావాలనే ఆలోచనతో మీ నాన్నగారు మిమ్మల్ని చదివించుకోవడం కానీ, మీతో కుటుంబాన్ని ఎంతో పోషించుకోవడం కానీ, దగ్గరుండి చూసుకోవడం కానీ, అలాంటివి చాలా జరిగినాయి. మధ్యలో మీ ఫాదరు కొంచెం కాలం చెల్లారు. అవునన్నా. ఏంటి కారణం ఏంటి? ఏం లేదన్నా, వాస్తవంగా మా ఫాదరు స్కూల్లో టీచర్గా వర్క్ చేసేవారు, ప్రైవేట్ స్కూల్ టీచర్లో వర్క్ చేసేవారు. స్కూల్ పేరు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ స్కూల్, ఒంగోలుకి దగ్గరలో ఉంది అది. సో ఏంటంటే ఉన్నట్టుండి మా ఫాదరు స్కూల్ క్యాన్వాసింగ్ అని చెప్పి వెళ్ళారు. స్కూల్ క్యాన్వాసింగ్కి వెళ్ళి సమ్మర్ క్యాంప్లో రిటర్న్ ఆయన సన్ స్ట్రోక్ కొట్టి ఉన్నట్టుండి చనిపోయారనమాట. 2014లో చనిపోయారు ఆయన. అప్పటిదాకా మేమేందంటే మా ఫ్యామిలీ మొత్తము ఒంగోలుకి దగ్గరలో ఉండేవాళ్ళం. అప్పుడు ఫాదర్ వయసు 56 అన్న. 56, 57 దాకా ఉండింది. తక్కువ వయసు. అవునన్న. సో ఉన్నట్టుండి మా ఫాదర్ చనిపోవడంతో మేము మా సొంత ఊరైన వెంకటగిరికి వచ్చేవాళ్ళము. అది వరకు నేను ఏంటంటే హైదరాబాద్లో ఎక్కువ ఏంటంటే వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని. 2009 నుంచి నేను ఫస్ట్ హైదరాబాద్ నా ప్రయాణం వచ్చి 2008లో వెళ్ళానన్న. సినీ గీత రచయితగా అవ్వాలని చెప్పి నాకు ఆశ. అందుకోసం అని చెప్పి నేను 2008లో హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. మీరు ఎంతవరకు చదువుకొని ఎలా కాన్సెప్ట్ ఏర్పడింది? అంటే మీకు ఆ ఆలోచన అనేది ఎలా వచ్చింది? అంటే చదువుకొని ఆ చిన్న వయసులో నుంచి చదువుకొని ఒక వృద్ధిలోకి రావాలని ఆలోచనలో ఉంటారు ఎవరైనా చిన్న పిల్లకాయలు, ఒక ఫ్యామిలీలో, మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉండేవాళ్ళు. కానీ మీకు రచయిత రావాలనే ఆలోచన వచ్చింది, ఎలా వచ్చింది అసలు? లేదన్నా, యాక్చువల్గా నాకు క్వాలిఫికేషన్ అయితే ఎంఏ ఎకనామిక్స్ చేశాను. బట్ ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి సాహిత్యం అంటే చాలా ఇష్టం అన్న. ఎందుకంటే ఏందో చెప్పలేను నేను. మంచి మంచి ఓడియన్స్ అనేవి సెలెక్ట్ చేసుకునేవాడిని. సినిమాకి సంబంధించిన చిన్న చిన్న సాంగ్స్ కి పెరడీ సాంగ్స్ అంటారు కదా, అవంతా రాసేవాడిని. అంటే చిన్నప్పటి నుంచి మీరు పుస్తకాలు, కవిత్వం లాగా ఏమన్నా మాటలు కానీ పుస్తకాలు చదివే వాళ్ళ? ఎక్కువైతే బుక్స్ అయితే చదివేవాడిని అన్న. స్టోరీస్ అండ్ ఏదైనా సబ్జెక్ట్, ఏదైనా సాహిత్యం, ఏదైనా సాంగ్ వస్తుంది, ఆ సాంగ్ లో డీప్ సాహిత్యం బాగా వినేవాడిని. అంటే దాంట్లో అంటే సాహిత్యం అంటే చాలా ఇష్టం అనమాట. అట్లాంటివి నాకు చిన్నగా ఏంటంటే సాంగ్స్ రాయడము ఇట్లాంటివంతా నాకు అలవాటు అయ్యాయి అనమాట. సో ట్యూన్ ప్రకారం నేనేంటంటే సాహిత్యం అనేది ఒక ట్యూన్ ప్రకారం రాయడం అనేది స్లోగా అలవాటు చేసుకున్నాను. అలవాటు చేసుకోవడం వల్ల ఎటువంటి ట్యూన్కైనా సరే మనం ఈజీగా రాయగలం అన్న చెప్పి ఒక నమ్మకం వచ్చింది నాకు. అంటే ఇప్పుడు మీరు ఇట్లాగా ఈ ట్యూన్ పరంగా, సాహిత్యం పరంగా వచ్చారు అన్న. ఇంట్లో అమ్మ కానీ తమ్ముడు కానీ ఎవరేం అడగలేదు, ఎందుకు ఇలాగా వెళ్తున్నావు, చదువుకొని ఒక ఉద్యోగం తెచ్చుకోవచ్చు కదని అవునండి ఎప్పుడు అడగలేదా మిమ్మల్ని? యాక్చువల్గా ఇంట్లో వాళ్ళందరూ సినిమా ఫీల్డ్కి వెళ్ళే ముందు అందరూ ఏంటంటే వద్దు అనే వాళ్ళే మాత్రమే ఉన్నారన్న. బట్ ఏంటంటే లోపల ఒక ఆశ ఉంటుంది, మనం కూడా ఒక రచయిత అవ్వాలి, ఏదో ఒకటి సాధించాలని చెప్పి ఒకటి ఉందన్నమాట. సో ఆ సాధించాలని చెప్పి లోపల ఒక చిన్న ఏదో ఒక ఆశ ఉంది కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత మనకు రియల్ లైఫ్ వేరు అంటాం కదన్న మనము. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత సినీ ప్రస్థానంలో చాలా అనుభవాలు చూశాను. జస్ట్ లైక్ మనకు రెగ్యులర్గా మనకు
అవకాశాలు మనం ఇక్కడి నుంచి మనం ఊహల్లో ఉండేటిది వేరు, అక్కడ వెళ్ళి ప్రాక్టికల్గా మనం అనుభవించేది వేరు అనమాట. సో ఎక్కడైనా సరే మనకు సినిమా పాటల రచయిత అవ్వాలని చెప్పి ఒక ఆశ మాత్రమే ఉంటుంది. కానీ హైదరాబాద్కు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అంటే ఎట్లా చూసారు? అవకాశాలు అనేది మనం అనుకున్నంత ఈజీగా రావన్నా. నాట్ ఓన్లీ సినిమా ఫీల్డ్, ఎవరికైనా సరే అవకాశాలు అనేది మనం అనుకున్నంత ఈజీగా రావు. మనం చాలా కష్టపడాలి. సో నాకు దేవుడి దయ వల్ల కొంతమంది స్నేహితులు, సినిమా ఇండస్ట్రీలో కొంతమంది రచయితలు, కొంతమంది డైరెక్టర్లు స్టార్టింగ్ స్టేజ్లోనే కొంతమంది అంటే బాగా పరిచయం అయ్యారన్న. అంటే పోతానే అందరూ పరిచయం కారు కదా. లేదన్నా. అంటే మీకు మనసులో ఏమనిపించింది? ఈ సముద్రాన్ని మనం ఈదగలుగుతామా ఈదలేమా అనే కాన్సెప్ట్ అనేది ఏర్పడి ఉంటుంది. ఒక సినిమా ఫీల్డ్లో పోవడం అంటే పెద్ద సముద్రం అది. అవునన్నా. అంతులేని సముద్రం అది. అవునన్నా. అది దాంట్లో మనం ఈదగలుగుతామా ఈదలేమా అనే మనసులో ఏమనిపించింది మీకు అసలు? యాక్చువల్గా స్టార్టింగ్ స్టేజ్లో నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఎక్కువ అన్నా. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేశానంటే మ్యాక్సిమం దాన్ని ఫినిష్ చేసేదానికి ట్రై చేస్తాను. సో నేను ఇట్లాంటి పరిస్థితుల్లో సినిమా అవకాశాలు వచ్చినా రాకపోయినా ప్రయత్నం చేసుకుందామని చెప్పి ఒక ఆలోచనలో ఉన్నాను నేను. సో ఆలోచనలో మనకున్నంత చిన్న చిన్న వర్క్స్ అనేది హైదరాబాద్లో చేసుకొని ఈ సినిమా ప్రయత్నాలు చేసేవాడిని. కానీ ఏంటంటే పూర్తిగా భిన్నంగా మనకు హైదరాబాద్లో రాణించాలంటే, ఒక సినిమా పరిశ్రమలో రాణించాలంటే అన్నిటికంటే ముఖ్యంగా ధనం అనేది చాలా అవసరం. ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది చాలా అవసరం. ఈ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అనేది చాలామందికి లేకుండా చాలామంది అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు. నేను ఒక 2 years దాకా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. 2 years అయిపోయిన తర్వాత నాకు వేరే సార్ ఇండస్ట్రీలో పరిచయం అయ్యారు. ఆ సార్ ఏంటంటే మ్యూజిక్ మేనేజర్. సినిమా సంగీతానికి సంబంధించిన పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అంతా చేసేవారు అనమాట. పేరు మ్యూజిక్ మేనేజర్ యాదవ్ గారు. యాదవ్ ఇప్పుడు అతనికి ఓన్ స్టూడియో ఉంది, చిన్మయి రికార్డింగ్ థియేటర్ అని చెప్పి ఉంది. వాళ్ళ అమ్మాయి కూడా సింగర్గా ఉన్నారు ఇప్పుడు. సో ఆ అన్న ద్వారా నేను ఫస్ట్ ఈవెంట్ అనేది అతనితో పాటు ఏంటంటే వర్క్ చేశాను. అంటే మీరు సినిమా ఫీల్డ్కి వెళ్ళాలా అని అనుకున్నప్పుడు, రచయితగా ఉండాలా అనుకున్నప్పుడు మీరు అన్నారు ఒక మాట, స్టాండర్డ్గా డబ్బులు అవసరం అని చెప్పి. అవునన్నా. ధనం అనేది అవసరం అని చెప్పారు. అవసరం. కానీ ఎట్లా గెటాన్ అయ్యారు అక్కడ? అంటే ఎన్ని ఏళ్ళు ఆ అవకాశం కోసం ఎదురు చూసావు? అవునన్నా. యాక్చువల్గా వెళ్ళేటప్పుడు ఫైనాన్షియల్గా అసలు నా దగ్గర ఇన్కమ్ సోర్స్ అనేది లేదు. కానీ ఏంటంటే పూర్తి స్థాయిలో కొన్ని వర్క్స్ చేసేవాడిని. సో ఏంటంటే వేరే మేనేజర్ల దగ్గర, సో కొంతమంది డైరెక్టర్ల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా, స్క్రిప్ట్ రైటర్గా, ఇట్లాంటి వాటికంతా వర్క్ చేసేవాడిని. అంటే మీ టాలెంట్ ఏందో వాళ్ళకి చూపెట్టారు. అవునన్నా. ఫస్ట్లో చాలా వాటికి ఏంటంటే మనీ తీసుకోకుండా వర్క్ చేసేవాడిని. చిన్నగా ఏంటంటే రాను ఒక 5 నెలలు 6 నెలలు పోనేందంటే ఇన్కమ్ సోర్స్ స్లోగా ఇచ్చేవాళ్ళు అనమాట అమౌంట్. సో ఏంటంటే ఆ అమౌంట్ ద్వారా ఏంటంటే నా ఫైనాన్షియల్గా నాకు సంబంధించిన రూమ్ రెంట్స్ కానీ ఇంకేదన్నా కానీ బాగా కొద్దిగా సెటిల్మెంట్ అయ్యేదానికి స్థిరపడేదానికి నాకు ఆ మనీ కూడా చాలా ఉపయోగపడిందండి. అంటే మీరు ఈ స్థిరపడేంత అవకాశం అంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది మీకు? దాదాపు ఒక 6-7 years దాకా చాలా స్ట్రగుల్ పడ్డాను. అంటే మీ వెంకటగిరికి వచ్చి వెళ్తా ఉండేవాళ్ళు? అప్పుడు మా నాన్నగారు ఒంగోలులో ఉండేవారు. ఒంగోలు స్కూల్ ప్రిన్సిపాల్గా వర్క్ చేసేవారు. సో మా నాన్నగారు, మా అమ్మగారు, మా ఫ్యామిలీ అంతా ఒంగోలులో ఉండేది. నేను ఇక్కడికి ప్రతి జాతరకి వచ్చేవాడిని. నా సొంత ఊరిలో అమ్మవారి జాతరని దర్శించుకునేదానికి, అమ్మవారిని చూసేదానికి వచ్చేవాడిని. ఎక్కడున్నా సరే మన ఊరికి వచ్చేసి ఆ జాతరలో ఒక 2-3 రోజులు ఉండేసి మళ్ళీ అంటే వెళ్ళిపోయేవాడిని. మా నాన్నగారు అమ్మగారు అక్కడ ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం అటు వెళ్ళి వచ్చేవాడిని అన్న. అట్లా అనమాట. అంటే మీరు స్థిరపడే టయానికి ఈ 6-7 సంవత్సరాల్లో అమ్మ నాన్న ఏ విధంగా ఫీల్ అయ్యి ఉంటారు? యాక్చువల్గా ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత మా అమ్మ మా నాన్నకే కాదు ఎవరికైనా సరే పెద్ద హోప్స్ అనేవి ఉండవన్నా. సో సినిమా ఇండస్ట్రీ పైన ఎందుకంటే చాలా నెగటివిటీ ఉంది.
పోతే స్థిరపడతారో లేదో, మంచిగా ఉంటుందో లేదో, లైఫ్ బాగుంటుందో లేదో అని చెప్పి ప్రతి ఒక్క అమ్మా నాన్నకు ఉంటుందన్నమాట. కానీ ఏంటంటే నేను పూర్తి స్థాయిలో చెప్పేవాడిని, నేను సినిమా ఫీల్డ్ని మాత్రమే నమ్ముకోలేదు, సినిమాతో పాటు ఆల్టర్నేట్గా వర్క్ కూడా చేసుకుంటున్నాను, సో ఏంటంటే డబ్బులు కూడా సంపాదించుకుంటున్నాను అని చెప్పి క్లియర్ కట్గా వాళ్ళకి ఒక నమ్మకాన్ని ఏర్పరిచేవాడిని అనమాట. ఒకరోజు నేనేం చేస్తున్నానని అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, అప్పుడప్పుడు మా అమ్మ మా నాన్న వచ్చేవాళ్ళు అనమాట హైదరాబాద్కి. హైదరాబాద్కి వచ్చినప్పుడు వాళ్ళని హ్యాపీగా నేను ఏం చేస్తున్నాను, ఎవరెవరి దగ్గర వర్క్ చేస్తున్నానని స్వయంగా వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి చూపించేవాడిని. సో స్టూడియో తీసుకొని వెళ్ళేవాడిని, రికార్డింగ్ థియేటర్స్కి, షూటింగ్ ఏరియాస్ ఉంటే షూటింగ్లో ఉన్నప్పుడు అట్లాంటి చోట్ల తీసుకొని వెళ్ళేవాడిని, అట్లాంటిదంతా చూపించేవాడిని. అట్లా కూడా ఏంటంటే మనము ఫస్ట్లో స్టార్టింగ్లో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరికి కూడా మనం సాధించేంత వరకు మనకు ఎవరి మీద నమ్మకాలు ఉండవన్నా, అది సాధించిన తర్వాతే మనకు ఎవరికైనా సరే ఒక మన మీద మంచి అభిప్రాయం అనేది వస్తుంది అన్నమాట. అంటే సాహిత్యానికి ముందు చెస్ అనేది మీకు అలవాటైందా, లేకుంటే ముందు సాహిత్యం అలవాటైందా? లేదన్నా, ఫస్ట్ నుంచి నాకు చిన్నప్పటి నుంచి చెస్ అంటే ఇష్టము. నేను చిన్నప్పటి నుంచి చెస్ ఆడేవాడిని. సో ఈ చెస్ అనేది నాకు ఒక ఆటగాడిగా ఎన్నో స్థాయిలో నేనేంటి ఆడాను. నాకు బెస్ట్ ఫ్రెండ్ వచ్చి నెల్లూరు జిల్లా చెస్ అసోసియేషన్ సెక్రటరీ, ప్రస్తుతం ఏపీ సెక్రటరీ వై సుమన్ గారు ఉన్నారు. వై సుమన్ గారు ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి అతను నాకంటే ఫ్రెండ్. అతని ద్వారా నేను నెల్లూరులో జరిగే టోర్నమెంట్స్ కానీ, ఒంగోలు, విజయవాడలో ఇట్లాంటి జరిగే టోర్నమెంట్స్లో చాలా టోర్నమెంట్స్లో ఆడానన్న. కొద్ది స్థాయి వరకు ఒక ఆటగాడిగా ఆడాను. ఇంకా నేను మరీ అంత మంచి స్థాయికి నేనున్న వర్క్స్ వల్ల, సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నాల వల్ల నాకు వచ్చిన విద్యని కొద్ది మందికైనా చెప్దామని చెప్పి ఒక కోచ్గా మారానన్న. ఒక చెస్ కోచ్గా మారాను. ఒక చిన్న చెస్ అకాడమీ అనేది పెట్టుకున్నాను. ఈ చెస్ అకాడమీ ద్వారా నేను నా సొంత ఊర్లో పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెస్ కోచింగ్ అనేది ఇప్పిస్తున్నాను. ఈ ఊర్లో దాదాపు ఒక 2015 నుంచి చెస్ కోచింగ్ అనేది చెప్తున్నాను. ఓటమి వచ్చినప్పుడు ఎలా ఉన్నది? అట్లా ఏం లేదండి, ఓడిపోవడం గెలవడం అనేది సాధారణం అది. సో ఏంటంటే ఈ రోజు ఓడిపోయినా సరే రేపేంటే గెలిచేవాళ్ళం. సో కొద్దిగా స్ట్రాంగ్ ప్లేయర్ పడ్డప్పుడు అతని దగ్గర ఓడిపోయినా సరే మనకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మెయిన్. సో మనం ఒక ఆటగాడిగా స్థిరపడాలనుకునే వాళ్ళకి, పై స్థాయికి వెళ్ళాలనుకునే వాళ్ళకి ఆ ఓటం అనేది చాలా బాధ వేస్తుంది. కానీ నాకు ఒక ఆటగాడిగా, పెద్ద ఆటగాడిగా వెళ్ళాలని చెప్పి మనసులో ఎప్పుడూ లేదన్నా. సో ఏంటంటే చెస్ ఆడటం అనేది నాకు ఇష్టం. సో నేను ఎంతవరకు ఆడగలను, ఎన్ని టోర్నమెంట్లు ఆడగలనో దాన్ని ఒక హాబీగా తీసుకున్నాను. ఇష్టం కాబట్టి ఎక్కువ అంటే ఆడుతూ ఉండేవాడిని అనమాట. ఈ ఆడే క్రమంలో ఈ చెస్ని ఎప్పటికి కూడా మనం ఏంటంటే వదిలిపెట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి అన్న ఆలోచనలో నాకు వై సుమన్ గారు, ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ చెస్ అసోసియేషన్ సెక్రటరీ, నాకు డిస్ట్రిక్ట్ చెస్ అసోసియేషన్ కోఆర్డినేటర్గా ఒక చిన్న పోస్ట్ ఇచ్చారు. సో ఆ పోస్ట్కి ముందే నేను ఒక చెస్ కోచింగ్ స్లోగా స్టార్ట్ చేసి చెప్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా మనసులో ఏముందంటే, నా సొంత ఊరిలో ఎవరైతే ఉన్నారో చెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, చెస్ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగా ఆట నేర్పించి వాళ్ళని మంచి రేటింగ్ ప్లేయర్స్గా చేయాలనేది నా ఆశ. ఫస్ట్ నుంచి నేను నా మనసులో ఇదే ఉందన్నా. కానీ ఏంటంటే మన ఊర్లో చెస్ అభివృద్ధి ఇంకా ఏంటంటే అవ్వలేదు. ఇది ఒక చిన్న ఊరు కాబట్టి అక్కడ చెస్ నేర్చుకోవాలనుకున్నా సరే, చెస్ కోచింగ్కి పంపించాలనుకున్నా సరే, చాలామంది ఆలోచించే విధానం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. సిటీస్లో అయితే కొద్దిగా బాగా ఉంటుందన్నమాట, కొంచెం మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఈ సినీ రచయిత అనే ప్రారంభానికి నువ్వు మొదటి అడుగు వేసేటప్పుడు హైదరాబాద్ వెళ్ళావు, కష్టాలు పడ్డావు, చేశావు, ఒక స్టాండర్డ్ అనేది నిలబెట్టుకున్నావు. స్టార్టింగ్ మీరు వర్క్ చేయడం ఎవరితో వర్క్ చేశారు అన్న? నేను స్టార్టింగ్ సాహిత్యం రాసేటప్పుడు నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది నెల్లూరు జిల్లా కళాంజలి ఆర్కెస్ట్రా శ్రీనివాస చక్రవర్తి అని చెప్పి ఉన్నారన్న. ఆ అన్న స్వామి వారి మీద, గొల్గమూడి వెంకయ్య స్వామి వారి మీద ఒక ఆల్బమ్ చేపిస్తున్నారు. ఆల్బంలో అన్ని పాటలు రాసేదానికి, ఒక్కొక్క రైటర్ దగ్గర ఒక్కొక్క పాట రాసేదానికి ఆ సారు
ఒక్కొక్క రైటర్ని ఏంటంటే రమ్మన్నారు. సో నేను కూడా వెళ్ళాను అనమాట. న్యూ అప్పుడు నాకు నా ఫస్ట్ ఆల్బమ్ గొలగమూడి వెంకయ్య స్వామి మీద ఒక పాట రాశానన్న. దానికి ముందు సార్ నేను ఎలా రాస్తానని తెలుసుకునేదానికి జస్ట్ చిన్న చిన్న సాంగ్స్ అంతా రాయిపించారన్న. రఫ్ సాంగ్స్ అంతా రాయిపించారు. ఓకే రాస్తారు, ఇతను బాగా రాస్తారని చెప్పి నమ్మకం ఉంచి నా ఫస్ట్ ఆల్బంలో గొలగమూడి వెంకయ్య స్వామి మీద ఒక పాట రాయిపించారన్న. అదే నా పాట. అది కూడా రాసింది 2003 అన్న. 2003లో ఎత్తుకోవడం దేవుడి పాటతో ప్రారంభించారు. దేవుడి పాటతోనే రాశాను అన్న. ఎలా వచ్చింది? అది బాగా వచ్చిందన్న, చాలా బాగా వచ్చింది ఆ పాట. నాకు కూడా ఫస్ట్ రికార్డింగ్ థియేటర్లో రికార్డ్ అవ్వడం కూడా అదే పాట అన్న. దానికి ఎట్లా మీరు ఎవరిని ఎంచుకుంటారు పాడేదానికి? అన్న సాంగ్ పాడేదనేది మ్యూజిక్ డైరెక్టర్ ఇష్టం అన్నది. రైటర్గా బాధ్యత ఏంటంటే రాయడం వరకే నా బాధ్యత. కొంతమంది మీ మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తారంటే ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూన్ ప్రకారం మనం ఆ ట్యూన్లో సాహిత్యాన్ని ఇమిడ్చి ఇవ్వాలి. సో ఇప్పుడంతా మ్యాక్సిమం ఏంటంటే ట్యూనే ఇస్తున్నారు. సాహిత్యం రాసిన తర్వాత ట్యూన్ కట్టేది అనేది చాలా రేర్గా ఉందన్న. అంటే ఫస్ట్ ఎంచుకోవడమే పాట రాశారు. గొలగమూడి వెంకయ్య స్వామి మీద పాట రాశారు. పాట రాసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా వచ్చింది? చూసి మీరు సినీ ఫీల్డ్లోకి ఎవరైనా మిమ్మల్ని బాగా రాశారు అని చెప్పి దగ్గరికి చేర్చుకొని? లేదన్నా అట్లా ఏం లేదు. యాక్చువల్గా అట్లాంటి ఆల్బమ్స్ నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళక ముందు చాలా రాశానన్న. ఫస్ట్ అవకాశం మాత్రం స్వామివారు గొలగమూడి వెంకయ్య స్వామి వారి ద్వారా వచ్చిందనమాట. అది కూడా శ్రీనివాస్ చక్రవర్తి గారు ఇప్పించారు. అయితే దాని తర్వాత చిన్న చిన్న అవకాశాలు ఆల్బమ్స్కి రాయడము, జీసస్ పాటలు రాయడము, డివోషనల్ ఆల్బమ్స్ రాయడము, వేరే రైటర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్గా వర్క్ చేయడము, ఇట్లాంటివంతా చేశాను. సో ఇట్లాంటివంతా చేయడం వల్ల నాకు అనుభవం వచ్చింది, ఎక్స్పీరియన్స్. ఎలా రాయాలి, ఎలాంటి వర్డ్స్ని మనం ఏంటంటే ఇంక్లూడ్ చేయాలి, ఎలాంటి వర్డ్స్ని మనం ఏంటంటే వాడకూడదు, ఏ పాటలకి ఎట్లాంటి సందర్భాలలో ఎట్లాంటి వర్డింగ్స్ రాయాలి అనేది క్లియర్ కట్గా నాకేంటి అనుభవం వచ్చిందనమాట. చాలామంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర, చాలామంది డైరెక్టర్ల దగ్గర ఆల్బమ్స్కి వర్క్ చేశాను అనమాట. నేను ఇండస్ట్రీకి వెళ్ళింది 2007లో అన్న. 2007లో మా ఊరి నుంచి వెళ్ళాను. సో ఏంటంటే వెళ్ళక ముందే నేను ఒక 30-40 పాటల దాకా రాశానన్న. సాంగ్స్ పరంగా, సాహిత్య పరంగా, సో అసిస్టెంట్ రైటర్గా ఎంతోమంది దగ్గర ఏంటి వర్క్ చేశానన్న. స్టార్టింగ్ వర్క్ చేసినప్పుడు ఇంత రెమ్యునరేషన్ అని చెప్పేసి మీకు ఇస్తారు? అవును. అంటే ఒక పాట రాసినప్పుడు? అవునన్నా. అది ఫస్ట్ మీరు సంపాదించిన సంపాదన ఎంత అన్న? నా ఫస్ట్ సంపాదన 500 రూపాయలు అన్న. ఒక పాట రాసిన దానికి. అది ఎన్నేళ్ల క్రితం అన్న? నా ఫస్ట్ సంపాదన 2008లో స్టార్ట్ అయింది. నా ఫస్ట్ సంపాదన 500 రూపాయలు. అది కూడా ఎవరిచ్చారంటే హైదరాబాద్లో ఒక సార్ దగ్గర సినిమాకి డెమోస్ రాసేవాడిని. అంటే ఏదన్నా ఒక మనం సాంగ్ ఎలా రాస్తామనే దాని గురించి ఒక మెయిన్ రైటర్కి ఇచ్చే ముందు, ఒక పాటని ఇచ్చే ముందు మాలాంటి చిన్న రైటర్స్ దగ్గర డెమోస్ రాయిపిస్తారు. ఒక ట్యూన్ ఇస్తారు. ఆ ట్యూన్కి మేము ఎలా రాస్తామనేది మా దగ్గర రాయిపిస్తారు. మెయిన్ రైటర్ మాకంటే బాగా రాయాలి. ఇప్పుడు కూడా అట్లాంటిది ఏంటంటే వస్తుందని, ఇప్పుడు కూడా చాలా సినిమాలకి ఒక పాటని 5-6 మంది దగ్గర రాయిపిస్తున్నారు. చిన్న రచయితలే కాదు, పెద్ద పెద్ద రచయితల దగ్గర ఒక పాటని 5-6 మంది దగ్గర రాయిపిస్తున్నారు. రాయించినందువల్ల ఏంటి? క్వాలిటీ చూస్తారన్న. ఫస్ట్ సాహిత్యంలో ఉన్న క్వాలిటీ అనేది చాలా మెయిన్. చాలా మంది పెద్ద పెద్ద డైరెక్టర్లు సాహిత్యంలో రాజీ పాపడరు. సో ఒక రైటర్ దగ్గర ఇట్లాంటి ఓడింగ్స్ వస్తున్నాయి, ఇంకొక రైటర్ దగ్గర ఇంకొక ఓడింగ్ వచ్చింది. అట్లాంటిది ఎవరి దగ్గర అద్భుతమైన సాహిత్యం అయితే వచ్చిందో వాళ్ళ దగ్గరికి ఏంటంటే ఆ సాహిత్యాన్ని తీసుకుంటారు. సో అందరికీ డబ్బులు ఇస్తారు. రాసిన దానికి ఎవరికి అన్యాయం చేయకుండా ఎంతో కొంత అమౌంట్ అనేది ఇస్తారు. వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది అనమాట. అట్లా అనమాట. అంటే ఒకవేళ వాళ్ళు రాసిన పాట పాపం ఒకవేళ నచ్చలేదు, వేరే వాళ్ళకి అందింది, నేను రాసింది నచ్చలేదు వాళ్ళకి, అట్లా ఏం అనే ఫీలింగ్ ఏమన్నా ఎప్పుడైనా నీకు ఏర్పడిందా? అట్లా ఏం లేదన్నా. ఇదంతా ఓపెన్ సీక్రెట్. ఇదంతా ఫస్ట్ మనం ఒక రైటర్గా ఎదిరేటప్పుడు మనం రాసిన పాటే తీసుకోవాలని చెప్పి ఏమీ లేదు. సో ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మనలాంటి రైటర్స్ ఎంతోమంది ఉంటారు. మనం ఒక
కోణంలో ఆలోచిస్తాం, డైరెక్టర్ ఇంకొక కోణంలో ఆలోచిస్తారు. సో ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు సాహిత్యపరంగా కొద్దిగా ఏంటంటే వాళ్ళకి సంబంధించిన రెఫరెన్సుల పరంగా అన్నిటినీ ప్రతి ఒక్కటి ఉంటుందన్న. దాని ప్రకారం అంటే సాహిత్యం అనేది తీసుకుంటారనమాట. మీరు రాసిన వాటిల్లో ఎవరు మ్యూజిక్ డైరెక్టర్తో ఎక్కువగా పాల్గొని, అంటే సపోజ్ ఇప్పుడు ఫేమస్గా ఉండేవాళ్ళు డిఎస్పి, అవునన్న, భోలా శివాని, వీళ్ళందరితో కూడా ఏమన్నా వర్క్ చేసిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయన్న. నేను ఇప్పటిదాకా 2009లో నా ఫస్ట్ సినిమా అవకాశం వచ్చింది. రాఘవేంద్రరావు గారి దగ్గర వర్క్ చేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సూర్య అని చెప్పున్నారు. ఆ సూర్య సార్ ద్వారా నాకు ఫస్ట్ సినిమా బస్ ఎక్కే అవకాశం వచ్చింది. ఆ సార్ నాకు 16 ఏళ్ల వయసు అనే సినిమా వచ్చిందన్న. 16 ఏళ్ల వయసు పాత సినిమా కాదన్న, 1978లో వచ్చిన, అది వచ్చి ఓల్డ్ సినిమా, శ్రీదేవి నటించిన సినిమా. రాఘవేంద్రరావు గారు దానికి డైరెక్టర్. సో ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ సూర్య అని చెప్పున్నారు. ఆయన అదే పేరు మీద ఒక సినిమా తీశారు. అది వచ్చి 2009లో వచ్చింది. దానికి ఫస్ట్ పాట నేనే రాశానన్న. ఫస్ట్ సాంగ్, సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ నేనే రాశాను. ఈ వానలో అని చెప్పి వస్తుంది పాట. ఆ పాట రాయడం అనేది నా ఫస్ట్ సినిమా పాట ఉన్నది. ఆ పాట రాసిన తర్వాత చాలా సందర్భాలలో ఇంకొన్ని ఆల్బమ్స్కి రాస్తూ, ఇంకొన్ని ప్రైవేట్ ఆల్బమ్స్కి రాస్తూ అట్లా ఏంటంటే స్లోగా ముందుకెళ్ళాను. ఈ మధ్యలో చిన్న చిన్న సినిమాలకు కూడా రాశానన్న. కానీ ఏంటంటే సినిమా ఫీల్డ్లో చాలా రకాల సినిమాలు నడుస్తూ ఉంటాయి, కానీ రిలీజ్ అవ్వన్నవి. దాని తర్వాత ఒక 2-3 సంవత్సరాలు మళ్ళీ సినిమా అవకాశాలు ఏమీ రాలేదు. 2013లో మనోజ్ నందం ఆయన సినిమాలో నాకు ఒక సాంగ్ రాసే అవకాశం వచ్చింది. అది కూడా మ్యూజిక్ డైరెక్టర్ ఎలేందర్ మహావీర్ అని చెప్పున్నారు. ఎలేందర్ మహావీర్ గారి ద్వారా రెండో సినిమాకి రాశాను. రెండో సినిమాకి ఆ సినిమాకి పనిచేశాను. ఆ సినిమా రిలీజ్ అయింది 2013లో రిలీజ్ అయిందన్న. ఆయన ఇచ్చిన ఫస్ట్ అవకాశమే. ఇప్పటిదాకా నేను ఎన్ని పాటలు రాసినా, ఏది రాసినా సరే, నా ఫస్ట్ అవకాశం ఇచ్చిన డైరెక్టర్గా శ్రీ సూర్య గారు ఉన్నారన్న. అవకాశం ఇచ్చారు. సో 2009 సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమా ప్రయత్నాల కోసం కొద్ది కాలం ఏంటంటే చాలా ప్రయత్నం చేశాను. దాని తర్వాత సినిమా ఆఫర్లు అంటూ ఏమి రాలేదు. కానీ మధ్యలో ప్రైవేట్ ఆల్బమ్స్ వచ్చాయి. ప్రైవేట్ ఆల్బమ్స్కి చాలా ఆల్బమ్స్కి ఏంటంటే వర్క్ చేశానన్న మధ్యలో. సో 2013లో ఎలేందర్ మహావీర్ అని చెప్పి ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. ఆ సారు 2013లో ఒక సినిమా ఆఫర్ ఇచ్చారు. సినిమా పేరు ప్రేమ ప్రయాణం అనే సినిమాలో ఒక డ్యూయట్ సాంగ్ రాశాను. ఆ సినిమా ఆడియో ఫంక్షన్ సుమన్ గారి చేతుల మీద అయిందనమాట. సుమన్ గారు, శ్రీహరి గారు వాళ్ళంటే ఆడియో ఫంక్షన్కి వచ్చారు. నాకు చాలా హ్యాపీయెస్ట్ విషయం ఏంటంటే, నేనేం చేస్తున్నాను హైదరాబాద్లో అని చెప్పి మా అమ్మ మా నాన్న వాళ్ళంతా అనుకునేవాళ్ళు. సో మా అమ్మ మా నాన్న వాళ్ళని ఫస్ట్ టైం ఆడియో ఫంక్షన్కి ఏంటంటే ఇన్వైట్ చేశానన్న. రవినారాయణ రెడ్డి ఆడియో ఫంక్షన్ హాల్లో అయిందన్నమాట. అది తీసుకెళ్లారు. మా అమ్మ మా నాన్న వచ్చారు, ఆడియో ఫంక్షన్కి వచ్చారు. మా నాన్నగారికి సుమన్ అంటే చాలా ఇష్టం. సుమన్ ని చిన్నప్పటి నుంచి దగ్గర నుంచి చూడాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలని చెప్పి చాలా ఇష్టం. సో నేను సుమన్ గారు ఒకే స్టేజ్ పైన ఇద్దరం అంటే పక్కనే ఉన్నాం ఆడియో ఫంక్షన్ లో. అది చూసి కూడా మా నాన్నగారికి చాలా హ్యాపీ వేసింది. దగ్గరికి దిగిన తర్వాత సుమన్ గారితో మాట్లాడారు. సో అది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందన్న. నాన్న కోరిక తీర్చావు. అదేంటంటే ఉన్నట్టుండి అయిపోయిందన్న. అలా భగవంతుడు తీర్చాడు అనుకుంటాను నేను వాస్తవంగా. లేదు, తల్లిదండ్రుల కోరికలు బిడ్డల రూపంగా తీర్చుకోబడతాయంటే ఫస్ట్ మీ నాన్నకి నీ ద్వారా ఒక చిన్న అవునన్నా ఇది ఏర్పడింది. అవునన్నా, చెయ్యాలని అనుకున్న దాన్ని నువ్వు చేసి చూపించావు. వాస్తవం. అంటే ఏంటంటే ఫైనాన్షియల్ గా సెటిల్ కాకముందు, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ పడుతున్నప్పుడు మన సెటిల్మెంట్ ఏంటంటే మనం సాధించిన విజయాలు మనం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి, ఓహో పలానా అబ్బాయి పలానా చోట బాగున్నాడు, పలానా చేస్తున్నాడు అన్న చిన్న గుర్తింపు అనేది చాలన్నా. వేరే అవసరం, డబ్బులు వస్తుంటాయి పోతుంటాయి. సో ఏంటంటే గుర్తింపు అనేది చాలా మెయిన్ అనమాట. ఇట్లాంటి వాటిల్లో మా అమ్మ మా నాన్న నాకు నా మీద ఇంకా హోప్ పెట్టారు. అప్పటిదాకా వద్దు అనుకునే వాళ్ళు ఇంకా
రాయి ఇంకా ఉండు అంటే అంతమంది జనాల మధ్యలో నేను స్టేజ్ ఎక్కడం కూడా నాకు కూడా చాలా హ్యాపీ వేసింది. ఇది ఇప్పుడు మీరు సినీ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత అంటే ఈ సాంగ్స్ రాసేటప్పుడు ఇప్పుడు దాకా ఎన్ని పాటలు రాసుంటారు? నా దాదాపు ఒక సినిమా పాటల పరంగా ఒక 20 పాటల దాకా రాశానన్న. ప్రైవేట్ ఆల్బమ్స్ అటు ఇటు చూసుకుంటే ఒక 100కి పైగా రాస్తున్నానన్న. వాటిల్లో యాక్చువల్గా నాకు రీసెంట్గా నాకు బాగా నేమ్ తెచ్చినటివి ఈ ఊరికి సంబంధించిన అమ్మవారి పాటలు, పోలేరమ్మ అమ్మవారి పాటలు. గుండుబోయిన శ్రీకాంత్ గారు క్లాసిక్ పోలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. గుండుబోయిన శ్రీకాంత్ గారు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నేను రచయితగా ఎక్కువ అవకాశాలు తెప్పించుకోలేకుండా ఉన్న పరిస్థితుల్లో నా సొంత ఊర్లో పలానా రైటర్ ఉన్నారు, సొంత ఊర్లో బాగా రాస్తారని చెప్పి నన్ను ఏంటంటే గుర్తించి నాకు పోలేరమ్మ అమ్మవారి పాటలు అన్ని పాటలు రాసే అవకాశం ఇచ్చారన్న. ఆ పాటల ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది, మంచి నేమ్ కూడా వచ్చిందన్న. ఎన్ని పాటలు వచ్చాయి దాంట్లో? మొత్తం 6 పాటలు రాశానన్న. సింగిల్ కార్డ్ నాకు అప్పటిదాకా సింగిల్ కార్డ్ అనేది లేదు. అంటే ప్రతి ఒక్క రైటర్ కోరుకునేది ఒకే ఆల్బంలో సింగిల్ కార్డ్ రాయడం అనేది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అట్లాంటి హ్యాపీనెస్లో ఏంటంటే నాకు అమ్మవారి పాట అది కూడా నా సొంత ఊరి గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి పాట రాయడం అనేది చాలా హ్యాపీ వేసిందన్న. అంటే అమ్మవారి పాటలు మన ఊరి అబ్బాయిగా ఉండి రచయితగా ఉండి మీరు ఆ పాటలు రాస్తూ ఉంటే మీ ఫీలింగ్స్ ఎలా వచ్చాయి అన్న? నాకు శ్రీకాంత్ అన్న, గుండుబోయిన శ్రీకాంత్ అన్న నన్ను నమ్మి నాకు ఒక పెద్ద ప్రాజెక్ట్ అనేది ఒప్పచెప్పారు. అది కూడా నా సొంత ఊరిలో జరిగే అతిపెద్ద జాతర. ఈ జాతర విశిష్టత అనేది చాలా జాగ్రత్తగా రాయాలి. పక్క ఊర్లలో అట్లాంటి వార్లలో అయితే ఏదో ఒక ఓడింగ్ వేసి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఏంటంటే సొంత ఊరికి సంబంధించింది కాబట్టి ప్రతి ఓడ్ అనేది ఇంక్లూడ్ అవ్వాలి. సో చాలా జాగ్రత్తగా ప్రతి లైన్ని రాయడం మొదలుపెట్టాను. మీరు కానీ ప్రతి ఒక్క పాట వింటే అందులో సాహిత్య విలువలు అనేది ప్రతి లైన్లో ఉంటాయన్న. ఎక్కడున్న నా ఊరి మట్టి వాసన తట్టి మరీ పిలుస్తుంది పోలేరమ్మ జాతర వస్తే, పుట్ట తేనె లాంటి పోలేరమ్మ దీవెన పట్టి మనసు లాగుతాది మొదటి చాటు మొదలైతే అన్న సాహిత్యం కూడా మన ఊరి వాళ్ళు ప్రపంచం మొత్తం ఉంటారన్న. అవును. సో ఎక్కడున్న నా ఊరి మట్టి వాసన తట్టి మరీ పిలుస్తుంది పోలేరమ్మ జాతర వస్తే, పుట్ట తేనె లాంటి పోలేరమ్మ దీవెన పట్టి మనసు లాగుతాది మొదటి చాటు మొదలైతే. ప్రపంచంలో ఎక్కడున్నా వెంకటగిరి వాస్తవ్యులు మొదటి చాటు పడంగానే ఓహో నా ఊర్లో జాతర వచ్చింది, అమ్మవారి జాతరకి వెళ్ళాలి, పెద్ద పెద్ద పనులున్నా కానీ ఆపుకొని వచ్చేస్తారు. అట్లాంటి సాహిత్య విలువలతో ఉన్న పాటల్ని అందించానన్న. మంచి సింగర్స్ దగ్గర అన్న ఫస్ట్ టైం అనుకున్నామంటే బడ్జెట్ గురించి ఏమీ ఆలోచించొద్దు, సో ఏంటంటే మంచి సింగర్స్ దగ్గర పాడిద్దాము అని చెప్పారు. సో ఒక్కొక్క సింగర్ ఒక్కొక్కరి దగ్గర పాడిచ్చాము. మాయదారి మైసమ్మ మైసమ్మ పాడిన అతను దీంట్లో ఒక పాట పాడారు. ఎంఎం శ్రీలేఖ గారు పాడారు, వందే మాతరం శ్రీనివాస్ గారు పాడారు, లిప్సికా పాడారు, రమ్య బెహ్రా పాడారు. దాంతోపాటు జై శ్రీనివాస్ గారు దేశం మనదే పాట పాడిన జై శ్రీనివాస్ గారు పాడారు. అద్భుతమైన పాట పాడారన్న. సాంగ్స్ డెమో అంటే ఏంది అసలు అన్న? సాంగ్స్ డెమో అంటే యాక్చువల్గా ఎవరికైనా ఒక రైటర్కి, ఒక పెద్ద రైటర్కి అవకాశం ఇచ్చే ముందు, ఒక సాహిత్యానికి సంబంధించిన ఒక ట్యూన్ ఇచ్చే ముందు సహరచయితలు ఉంటారు. నాలాంటి రచయితలు, అసిస్టెంట్ రైటర్లు, చిన్న రైటర్లు ఉంటారు. ఉంటే అలాంటి వాళ్ళకి డెమో ట్యూన్ అనేది ఇస్తారు. మెయిన్ రైటర్కి ఇచ్చేదానికంటే ముందు మాలాంటి వాళ్ళకి ఇస్తారు. మేము దానికి సాహిత్యం బాగా రాయాలి, మాలాంటి వాళ్ళకి 2-3 ఇస్తారు. ఈ 3 మిక్స్ చేసుకుంటే మేము రాసిన 3 కంటే మెయిన్ రైటర్ ఇంకా బాగా రాయాలి. డెమోస్ అనేది అట్లా ఉంటుందన్నమాట. చాలామంది ఇప్పుడుండే రైటర్స్ దగ్గర డెమోస్ అనేది విపరీతంగా రాయిపిస్తున్నారు. ఎందుకంటే మంచి సాహిత్యం అందాలంటే సో ఎక్కువ మంది దగ్గర రాయిపిస్తే మంచి ఓడియన్స్ వస్తాయన్న అభిప్రాయం ఉంది. సో మెయిన్ రైటర్లు చాలామంది దీనికంటే సరిగ్గా రాయలేకపోయారు. ఫస్ట్ మాలాంటి వాళ్ళు 2-3 రాశారు, మెయిన్ రైటర్ సరిగ్గా రాయలేకపోయాడు. సో మా 3లో ఎవరో ఒకరికి ఏంటంటే అవకాశం ఇచ్చేస్తారు. సో దృష్టిలో ఉంటానన్నమాట.
పలానా మీ మ్యూజిక్ డైరెక్టర్ ఓహో ఇతను బాగా రాశాడు, ఇట్లాంటి ఓడింగ్ రాశారు అన్న మ్యూజిక్ డైరెక్టర్ దృష్టిలో పడతాం, లేకపోతే డైరెక్టర్ దృష్టిలో పడతాం అన్నమాట. అది చాలా ముఖ్యమన్నా. చిన్న డౌట్ అండి, ఒకప్పట్లో పాటలు వినాలన్నా కూడా చూడాలన్నా కూడా చాలా క్లారిటీగా పాటలో కూడా పదము అర్థం అన్నీ బాగా తెలిసేటివి. ఇప్పుడు రాస్తున్న పాటల్లో అసలు దాంట్లో అర్థము తెలియదు, ఆ పాట ఏం పాడుతున్నారో తెలియదు, ఎట్లా వస్తుందనే తెలియదు. అంటే ఈ పాటలు ఇలాగ పాటలు రాయమని చెప్పేసి ఆ సినీ ఫీల్డ్లో మ్యూజిక్ డైరెక్టర్లు అడుగుతారా, లేదంటే మీరేమైనా రాసి దానికి తగ్గట్టు ఇస్తారా? లేదన్నా, ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ మారే కొద్దీ సినిమాలు ఎక్కువ కొద్దీ ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్ తన ఆలోచన ప్రకారం ట్యూన్ చేసుకుంటారు. ఆ ట్యూను రచయిత చేతుల్లో ఏమీ ఉండదు. ట్యూన్ ఇస్తే కంప్లీట్గా బాధ్యత రచయిత ఆ ఇచ్చిన బాణిలో పదాలను సమకూర్చి మాత్రమే ఇవ్వాలి. సో జనాలకి ఏమనిపిస్తుంది అంటే ట్యూన్ మాత్రమే వెళ్తుంది, సాహిత్యం వెళ్ళదు. సో సినిమా హిట్ అవ్వాలన్నా, సాంగ్ బాగా రాణించాలన్నా, హిట్ అవ్వాలన్నా సరే చాలా ముఖ్యమైనది ఏంటంటే ట్యూన్ అన్నమాట. ట్యూన్ అనేది బాగా ఉంటే ఆటోమేటిక్గా సాంగ్ కూడా హిట్ అయిపోతుంది. చాలా మంది అనుకుంటారు సాంగ్ సరిగ్గా ట్యూన్ సరిగ్గా లేకుండా ఉంటే సాహిత్యం రాసిన వాళ్ళ తప్పు ఉండదన్న, బాణి సమకూర్చిన వాళ్ళ మిస్టేక్ ఏంటుంది అట్లా అనమాట. అట్లా చాలా పాటలు రాణించలేదన్నా. నేను చాలా మంది రైటర్స్తో వర్క్ చేశాను. దాదాపు ఒక 7-8 మంది మెయిన్ రైటర్స్తో వర్క్ చేశాను. వాటిల్లో ఇప్పుడు ఫేమస్గా ఉన్న వాళ్ళలో కాసర్ల శ్యామ్ గారు ఉన్నారు. అతను రీసెంట్గా చాలా హిట్స్ రాశారు. రాములో పాట రచయిత. ఇప్పుడున్న ఆల్మోస్ట్ హిట్ సినిమాలలో అన్ని వాటిల్లో అన్న సాంగ్సే ఉన్నాయన్న. దాంతోపాటు మిట్టపల్లి సురేంద్ర గారు ఉన్నారు. రీసెంట్గా అమ్మ పాట వచ్చింది, అమ్మ పాడే జోల పాట అనే పాట. అట్లాంటి వాళ్ళ దగ్గర అంతా నేను 2008, 2009, 10, 11 ఇట్లాంటి వాటిలంతా వర్క్ చేశానన్న. సో ఏంటంటే వీళ్ళ దగ్గర వర్క్ చేయడం వల్ల సాహిత్యానికి సంబంధించిన అనుభవం అనేది చాలా వచ్చింది. ఒక రైటర్ దగ్గర, ఒక మెయిన్ రైటర్ దగ్గర వర్క్ చేయడం వల్ల ఎంత పొందాలో దాని ప్రకారం నేనేందంటే స్వీకరించాను. అంటే యాక్చువల్గా ఏంటంటే సినీ ఫీల్డ్ విషయం చాలా మందికి అవగాహన ఉండదు. అవునన్నా, అవును. ఏదో చేస్తున్నారులే, ఏదో చూపిస్తున్నారులే, 2 స్టెప్పులు వేసేస్తున్నారు. ఆ రచయిత రాస్తున్న పాటలకి అతనికి ఏ విధంగా గుర్తింపు వస్తుంది, అవును, అతను ఎంత కష్టపడితే ఆలోచిస్తే ఆ పదం వస్తుంది అవును అనే ఆలోచనలో చాలా మంది, చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అవును. ఇలాంటి సందర్భాలు చాలా మందికి తెలియదు, అసలు అవును తెలియదు. అది తెలియకుండా ఉండడం వాళ్ళు కొంతమందికి తెలిసేటట్లు వివరించే కొంచెం పదాలు ఏదన్నా. యాక్చువల్గా ఎవరైనా ఒక డైరెక్టర్ మనకు సన్నివేశం చెప్పినప్పుడు, ఏదైనా ఒక సాంగ్ రాయమన్నప్పుడు, సో అతను ఏ సన్నివేశం అయితే చెప్పారో, ఏ ట్యూన్ అయితే ఇచ్చారో దాంట్లో ప్రతి ఒక్కటి ఇంక్లూడ్ అవ్వాలి. సో ఇంక్లూడ్ అయితే మనం ఏదైనా కానీ రాంగ్ రాసేసాము, ఏదైనా మిస్టేక్ రాసేసాము, సో మళ్ళీ రాయిపిస్తారు. మళ్ళీ కానీ మనం బాగా రాయలేకుండా ఉంటే మళ్ళీ రాయిపిస్తారు. మన దగ్గర రాయిపించాలనుకున్న డైరెక్టర్ ఖచ్చితంగా మన దగ్గర రాయిపిస్తాడు. మనము ఒక సాంగ్ లో ఒక 30%, 40% మనం సరిగ్గా రాయలేదు. ఆ 30% ఏదైతే రాయలేదో మనము దాన్ని ఇంకా మన దగ్గర ఇంప్రూవ్మెంట్ చేపిస్తాడు. సో అది వచ్చి డైరెక్టర్ గొప్పతనం అనమాట. ట్యూన్స్ లో ఏదైనా తప్పు వచ్చింది, చివరి ఎండింగ్స్ లో కానీ మిడిల్లో కానీ మనం సరిగ్గా రాయలేకపోయినాము, అట్లాంటప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ఏంటంటే సరి చేస్తారు. ఎండింగ్స్ లో చాలా మందికి రాయలేరన్నా. ఎండింగ్స్ లో రాయాలంటే సాహిత్యం చివరిలో మనం సాంగ్ మొదలు పెట్టేటప్పుడు ఇట్లాంటివంతా మంచి మంచి ఓడియన్స్ రాయాలంటే చాలా మంది రైటర్స్కి మిస్టేక్స్ అవుతుంటాయి. అదంతా మ్యూజిక్ డైరెక్టర్, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అయితే వీటిలో క్యాచ్ చేసి ఇట్లా రాస్తే బాగుంటుంది, ఇలా రాస్తే ఇట్లాంటి మీనింగ్ వస్తుంది, ఆ వర్డ్ తీసేయండి, ఇట్లాంటి సన్నివేశంకి ఇట్లాంటివి జోడించండి అని చెప్పి చెప్తారు. ఇది అని చెప్పరు, ఇట్లా రాస్తే బాగుంటుందని చెప్తారు. వాళ్ళే ఇస్తారు థాట్, వాళ్ళే థాట్ ఇస్తారు. ఓహో, వాళ్ళు థాట్ ఇచ్చినప్పుడు మనం ఇంకొద్దిగా మనం బాగా ఆలోచించి వాళ్ళకి అవుట్పుట్ అనేది మంచిగా ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఓహో, అట్లా అనమాట. అంటే ఒక డైరెక్టర్ మీకు ఆ సలహా ఇచ్చి అది రాయమని చెప్పి అని అంటేనే మీరు దానికి తగ్గట్టు ట్యూన్ రాస్తారు. అవునన్నా. ఎప్పుడైనా సరే మనం ఒక సాంగ్ రాసేటప్పుడు ఫస్ట్ డైరెక్టర్ అనే అతను సన్నివేశం చెప్తారు.
సెకండ్, చాలామంది డైరెక్టర్లు ఏం అనుకుంటారంటే ఫస్ట్ సాంగ్ రాసుకుంటా ఒక 2-3 వర్షన్స్ రాసుకుని రమ్మంటారు. యాక్చువల్గా 2-3 వర్షన్స్ అంటే ఒక వారం పడుతుంది. మినిమం ఒక రోజుకి ఒక వర్షం రాసినా 3 రోజులు పడుతుంది కనీసం. చాలా మంది డైరెక్టర్లు 3 వర్షన్స్ రాసుకుని రమ్మంటారు, కానీ ఆ సాంగ్ ఇవ్వరు మనకు. ఎలా రాస్తారో చూసేదానికి మాత్రమే ఇస్తారు. మనం కష్టపడి రాసుకొని వెళ్ళి ఆ సార్ ఏమనుకుంటాడు, ఈ ఓటు రాస్తే ఆ సార్ ఏమనుకుంటాడు అని చెప్పి మనం కష్టపడి రాత్రి బోళ్ళు మేల్కొని రాస్తాం, కానీ ఫైనల్గా అది తీసుకోరు. అప్పుడు ఇస్తారు ట్యూన్, ఆ ట్యూన్కి మళ్ళీ రాయాలి. ఇట్లాంటి సన్నివేశాలు నేను చాలా అనుభవించాను. నేను స్టార్టింగ్లో ఉన్నప్పుడు డైరెక్టర్లు ఏం చేసేవాళ్ళు అంటే మనకు అవకాశం ఇస్తామా వద్దా, స్టాండర్డ్గా నిలబడతామా లేదా, సరిగ్గా రాస్తామా లేదా అని చెప్పి చాలా రకాలుగా పరీక్షలు పెట్టేవాళ్ళు. అందుకోసం నాకు ప్రైవేట్ ఆల్బమ్స్ ఎక్కువ రాసిన దానికి కూడా ఏంటంటే కారణము, ఇట్లాంటివి చాలా రాశానన్నా నేను. ఎన్ని తికమకలు పెట్టినా, ఎన్నిసార్లు రాయమన్నా, సో దానికి నేను సరే సార్ రాస్తాను, రాసిస్తాను, లేట్ అవుతుంది. మిడ్ నైట్ లో రాసి ప్రాసెస్ చేసేవాడిని. వాళ్ళకంతా వాట్సాప్ లో టైప్ చేసి పంపించేవాడిని. లైన్ ఈ లైన్ ఇట్లా ఉంటుంది, ఆ లైన్ అట్లా ఉంటుంది అని చెప్పి వాళ్ళు కూడా రిప్లై ఇచ్చేవాళ్ళు. కరెక్ట్ పర్సన్ అయితే డెఫినెట్ గా రిప్లై ఇస్తాడు, మనల్ని ఏంటంటే రిసీవ్ చేసుకుంటాడు. సో అట్లాంటి పర్సన్స్ చాలా రేర్ గా ఉన్నారన్న. అంటే ఇప్పుడు దాకా మీరు మీ అనుభవాన్ని బట్టి ఇప్పుడు ఒక డైరెక్టర్, ఒక మ్యూజిక్ డైరెక్టర్ నాకు ఈ పాట కావాలని చెప్పి ఫోన్ ద్వారా మీకు ఏమైనా చెప్తాడా? రండి మీతో మాట్లాడి నాకు ఈ ట్యూన్ కావాలా, ఇది చేయండి అని చెప్తారా? అన్న యాక్చువల్గా నేను కొన్ని పాటలు రాయకముందు, అంటే నాకు అనుభవం రాకుండా అవకాశాల కోసం తిరుగుతూ ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎక్కువ రాకముందు మమ్మల్ని డైరెక్ట్గా రమ్మని చెప్పేవాళ్ళు. డైరెక్ట్గా రమ్మని చెప్పి ఆఫీస్లో చాలాసేపు కూర్చొని పెట్టి వాళ్ళకి ఇష్టం వచ్చిన టైంలో చాలా మంది పిలిపించి కొద్దిసేపు మాట్లాడి చెప్పి పంపించేసేవాళ్ళు. అంటే రిసీవింగ్ అనేది మనం సక్సెస్ అయిన తర్వాత సక్సెస్ కాకముందు అంటాం కదన్నా. అట్లాంటప్పుడు నేను ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా రాయక ముందు అయితే ఆఫీస్ ఎంట్రన్స్ గేట్ ఎక్కాలన్నా సరే చాలా ఇబ్బందిగా ఉండేదన్నమాట. సో కొద్దిగా స్టాండర్డ్ అయిన తర్వాత కొన్ని చిన్న సినిమాలు రాసి చిన్న ఆల్బమ్స్ రాసిన తర్వాత రెస్పెక్ట్ మొదలైంది. ఫస్ట్ మనీ కంటే రెస్పెక్ట్ అనేది చాలా మెయిన్. సో పలానాతను పలానా వాటికి వర్క్ చేశాడు. రెండోది నేను రాజకీయ నాయకులకి సంబంధించిన ఆల్బమ్స్ కూడా చాలా వాటికి వర్క్ చేశానన్న. ఎవరెవరికి రాశారు అన్న? ప్రజెంట్ ప్రతి ఒక్క పార్టీకి రాశానన్న. టీఆర్ఎస్కి రాశాను, జనసేనకి రాశాను, ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రజెంట్ దేవాదాయ శాఖ మంత్రి సార్కి రాశాను. సార్కి కూడా గుండుబోయిన శ్రీకాంత్ గారు రాయిపించారు. అట్లా ప్రజెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా వర్క్ చేస్తున్నాను అన్న. మంచి ఆల్బమ్ అది, అదిరిపోయే ఊపుండే పాటకి రాస్తున్నాను. అంటే ఎట్లా రాస్తారు మీరు? ఒక పాట ఏదన్నా చెప్తారా అన్న? ఇప్పుడు యాక్చువల్గా ఎవరికైనా ఒక పాట రాయమంటారు. సో ఫస్ట్ ఆ ఫోటో మన మైండ్లోకి వస్తుంది. సపోజ్ ఆనం రామనారాయణ రెడ్డి గారి గురించి రాయమంటే ఫస్ట్ ఆయన ఫోటో వస్తుంది, కానీ ఆనం రామనారాయణ రెడ్డి గారి మాత్రమే తెలుసు నాకు, కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ అంటే నాకేందో తెలియదు. సో నేను ఫస్ట్ మల్లికార్జున్ గారు ఉన్నారు, అల్తాఫ్ గారు ఉన్నారు, వాళ్ళని అడిగి నేను సార్ హిస్టరీ అనేది ఏమేమి చేశారు, ఏమేమి ప్రాజెక్ట్స్కి వర్క్ చేశారు అనేది నేను నా వాట్సాప్కి పెట్టించుకున్నాను. ఒక 4-5 పేజెస్ పెట్టారు. మల్లికార్జున్ అని చెప్పున్నారు ఆయన ఏంటి పెట్టారు. ఆ 4-5 పేజీలు చదివేదానికి ఒక 2 రోజులు క్లియర్గా చదివానన్న. చదివిన తర్వాత సాంగ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సో మీరు ఆనం రామనారాయణ రెడ్డి గారికి స్టార్ట్ చేసిన సాంగ్ వింటే మీరు ప్రతి ఒక్క వర్డింగ్ క్లియర్ కట్గా ఉంటుంది. ఆయన పుట్టిన దగ్గర నుంచి ప్రజెంట్ ఏమేం పనులు చేశారు, ఏమేం ప్రాజెక్టులు స్టార్ట్ చేశారు, ఎక్కడెక్కడ వర్క్ చేశారు క్లియర్ గా ఉంటుంది అనమాట. ఎన్నిసార్లు విజయాలు పొందారు అనేది పాటలో క్లియర్ కట్ గా వివరించాను అన్న. అట్లా మనకు ఫస్ట్ మనం ఫేమ్ అనేది చూస్తామన్నా, ఆ ఫేమ్ని బట్టి వాళ్ళకి ఎట్లా రాయాలి, ఏ విధంగా రాయాలి అనేది ఆటోమేటిక్గా మనకు వస్తుంది అనమాట. ఏదో ఒక సాంగ్ ఏదైనా చెప్తారా, పాడతారా? షూర్ అన్న, తప్ప. నేను నా ఊరి పోలేరమ్మ జాతరకి సంబంధించింది. ఎక్కడున్న నా ఊరి మట్టి వాసన తట్టి మరీ పిలుస్తుంది పోలేరమ్మ జాతర వస్తే, పుట్టతేనెలాంటి పోలేరమ్మ దీవెన
పట్టి మనసు లాగుతాది మొదటి చాటు మొదలైతే అనే పాటను మొదలు పెట్టాను. సాకి బాగా వచ్చింది. ఈ పాట రాసినప్పుడు రాసి ఇమ్మని చెప్పిన వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అన్న? వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్న. ఈ పాట ఆనం రామనారాయణ రెడ్డి గారు ప్రతి ఒక్క పాట విన్నారు. అప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు మన ఊరి ఎమ్మెల్యేగా ఉన్నారు. శ్రీకాంత్ అన్న రిలీజ్ చేసేదానికి ముందు ప్రతి ఒక్క పాటని ట్యూన్తో సహా వినిపించారు అన్నకి. అన్ని పాటలకి, కొన్ని పాటలకి ట్యూన్ కూడా నేనే చేసేసాను. ట్యూన్ ని ఇంప్రూవ్మెంట్ చేసింది శాండీ అద్దంకి గారు, మ్యూజిక్ డైరెక్టర్. చాలా మంచి మ్యూజిక్ డైరెక్టర్ అన్న. ఈ పాటలు రాసినందుకు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారు అన్న? దాదాపు ఒక 50,000 దాకా ఇచ్చారన్న అన్న. 6 పాటలకి రాసిన దానికి దాదాపు ఒక 50,000 దాకా ఇచ్చారు. సో ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ సాంగ్స్ మీద పూర్తి బాధ్యత ఇచ్చారు నాకు మధ్యలో ఎట్లా ఉండాలి అట్లా ఉండాలి అని మధ్యలో నన్ను కోచింగ్ చేయకుండా కంప్లీట్ బాధ్యతనిది బాగా రాయాలి. ఎన్ని రోజుల్లో రాశారు అన్న? 6 పాటలు రాసేదానికి ఒక 1 month పట్టిందన్న. 1 month పైనే పట్టింది. అందులో ఒక 2 పాటలు మాత్రం ఎక్కువ సమయం తీసుకున్నాను. 2 పాటలు రాసేదానికి చాలా, మిగతా పాటలంతా రాసుకుంటూ వచ్చాను. ఆ తర్వాత నచ్చిన పాటలు, మీరు సినీ ఫీల్డ్ లో రాసిన పాటలు అన్న? ఉదయ్ కిరణ్ గారికి వర్క్ చేశానన్న. సినిమా హీరో ఉదయ్ కిరణ్ గారికి చిత్రం చెప్పిన కథ అని చెప్పి ఉంది. 2014లో రిలీజ్ అయింది అది ఆడియో. ఉదయ్ కిరణ్ గారు బ్రతికి ఉండేటప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయింది. అది ఏం పాట రాశారు? దాంట్లో ఒక ఐటమ్ సాంగ్ రాశాను. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ని, లిల్లీకి చెల్లెల్ని, మ్యాడ్నైట్ మరదల్ని అని చెప్పి రాశాను. పాట ఐటమ్ సాంగ్ శివాని గారు పాడారు, సింగర్. ప్రసాద్ ల్యాబ్స్లో 2014లో రిలీజ్ అయింది అన్నది. అంటే ఈ రకంగా మీరు సినిమా ఫీల్డ్ రాసిన పాటలకి ఎంత రెమ్యునరేషన్ ఇస్తారు ఒక పాటకి అన్న? స్టార్టింగ్లో 500తో మొదలైందన్న. నా పాటల ప్రయాణంలో ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ 500. నేను హైయెస్ట్గా డబ్బులు తీసుకుంది 20,000 దాకా తీసుకున్నాను అన్న. ఒక పాట రాసిన దానికి 20,000 తీసుకున్నాను. డిమాండింగ్ అంటూ ఏముండదన్నా. యాక్చువల్గా ఏంటంటే పలానా రాస్తే ఇంత తీసుకోవాలి, పలానా రాస్తే అంత తీసుకోవాలని చెప్పి మనసులో ఏముండదు. అంత తక్కువ ఇస్తారా పాట రాస్తే? లేదన్నా, సీనియారిటీని బట్టి ఉంటుంది. ఒక పాట రాస్తే సీనియారిటీ బట్టి, ఇప్పుడు రాసే రచయితల్లో 1 lakh తీసుకునే వాళ్ళు ఉన్నారు, 2 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు, 3 lakhs తీసుకునే వాళ్ళు ఉన్నారు. మీకు ఎప్పుడు అంత అవకాశం రాలేదా? లేదన్నా. ఇంకా హిట్ పడాలన్నా, మంచి హిట్లు పడిపోతే, ఆ హిట్ పడితే ఆటోమేటిక్గా రెమ్యునేషన్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అంటే ఇప్పుడు మీరు నెలకి ఒక సినీ ఫీల్డ్కి ఎంత రాసి ఎంత రెమ్యునేషన్ తీసుకుంటున్నారు? సినిమా ఫీల్డ్ అని కాదన్నా, ప్రైవేట్ ఆల్బమ్స్ ఇప్పుడు ఇయర్లీ ఒక 10-15 పాటల దాకా రాస్తాను. సో ఏంటంటే ఆ పాటలు రాసిన దానికి ఇన్కమ్ సోర్స్గా వస్తుంటుంది. నేను దాన్ని ఇన్కమ్గా పెట్టుకోను. సో దేవుడి పాటల ద్వారా వచ్చిన దాన్ని ఏదో ఒక గిఫ్ట్ రూపంలో కొనేసుకుంటానన్న. ఇంటికి సంబంధించిన వస్తువులు, నాకు సంబంధించిన వస్తువులు అట్లాంటిదంతా తీసుకుంటాను అన్నమాట. అంటే యాక్చువల్గా కూడా చిన్న డౌట్ వచ్చింది నాకు. ఇప్పుడుండే జనరేషన్స్కి మ్యారేజ్ కావాలి అని అంటే ఒక అబ్బాయికి, అవునన్నా, ఒక గవర్నమెంట్ ఉద్యోగస్తుడైనా ఉండాలా, ప్లస్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుడైనా ఉండాలా? అవునన్నా. నీకు సంబంధం చూసేటప్పుడు మీ అత్త మామగారు కానీ, మీ ఇంట్లో అమ్మ వాళ్ళు కానీ సినీ రచయితకి నీకు ఎవరు ఇస్తారా పిల్లని అనే ఆలోచన సందర్భాలు ఏదైనా వచ్చినాయా? చాలామంది ఫస్ట్ మ్యారేజ్ అంటేనే సినిమా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నారంటే చాలామంది అమ్మాయిలను అసలు ఇవ్వరన్నా. సో మన పైన నెగిటివిటీ ఉంటుంది చుట్టుపక్కల వాళ్ళు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే అట్లా ఉంటుంది, సినిమా ఇండస్ట్రీ అంటే బాగుండదు, సినిమా ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు అందరూ బాగుండరు అని చెప్పి ఒకటి ఉంటుంది. కానీ ఇదంతా కాదన్నా. ఫస్ట్ నా వైఫ్ అనేది చాలా మంచిది. సో ఏంటంటే క్లియర్ కట్గా నేనేం చెప్పాలనుకున్నానో, పెళ్లి సంబంధాలు ఏదొచ్చినా సరే క్లియర్ కట్గా నేను ఒకటి చెప్పేశాను. సో నేను సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్గా ఎదగాలనుకుంటున్నాను, ఆ ప్రయత్నాల్లో ఉంటాను. రెండోది, నేను ఒక ఆర్గనైజర్గా ఉన్నాను, మ్యూజికల్ ఆర్గనైజర్గా ఉన్నాను. సో దీనికి సంబంధించిన వర్కులే చేసుకుంటాను, దీనికి ఇష్టమైతేనే మ్యాచెస్ ఒప్పుకోండి అని ఫస్టే పెళ్ళి కాకముందే క్లారిటీగా చెప్పేవాడిని. ఎందుకంటే నా మనసులో
డెఫినెట్గా నేను ఒక సక్సెస్ వేలో వెళ్తానని చెప్పి సంపూర్ణంగా నమ్ముతున్నాను నేను. అంటే ఇప్పటిదాకా నేను ప్రైవేట్ ఆల్బమ్స్ చిన్నవి రాసిన చిన్న సినిమాలకి వర్క్ చేసినా సరే ఫ్యూచర్లో బలంగా కొడతానని చెప్పి మాత్రం ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. సో అందువల్ల ఏంటంటే ఎట్లా అంటే ప్రతి ఒక్కరికి చెప్పేవాడిని. సో నన్ను నమ్మి నన్ను అర్థం చేసుకొని నా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ప్రస్తుతం నేను చేసుకున్న నా వైఫ్ మంజరీ దేవి. ఆమె వచ్చి ఎంఎస్సి చేసింది, ఎంఎస్సి మైక్రోబయాలజీ. సో మైక్రోబయాలజీ వాళ్ళ సొంత ఊరు నర్సీపట్నం దగ్గర ఉన్న మ్యాచ్ భగవంతుడి దయ వల్ల మా ఇద్దరికి మ్యాచ్ ఏర్పడింది. సో అమ్మ నాన్న వాళ్ళ పెద్దలు మా పెద్దల ఇష్టపూర్వకంగా మా మ్యారేజ్ ఒక 3 years బ్యాక్ అయిందన్న. యాక్చువల్గా నాది లేట్ మ్యారేజ్. మా తమ్ముడు నర్రా రాజేష్ ప్రజెంట్ వేద కంప్యూటర్స్ అనేది రన్ చేస్తున్నాడు వెంకటగిరిలోనే. ఇంకా అవ్వలేదన్న మ్యారేజ్. అంటే ఈ జీవితం ఇట్లాగే కొనసాగుతుంది అనే పయనంలో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎన్ని కష్టాలు పడినా నీ ఎయిమ్ అంటూ నువ్వు ఎంచుకున్నావు. అవునన్నా. ఎంచుకున్నప్పుడు ఏ ఇయర్కి ఏ స్టేజ్కి ఈ వయసుకి నేను ఈ ఏజ్కి నేను సెటిల్ అయిపోయి ఉండాలా అనే ఆలోచన వచ్చిందా అన్న? యాక్చువల్గా నేను ఎప్పుడైనా సరే సెటిల్మెంట్ అనేది డబ్బుతో ముడిపెట్టను. సెటిల్మెంట్ అనేది మనము ఈరోజు ఎంత సంతోషంగా ఉన్నాము. సో సెటిల్మెంట్ అనేది డబ్బుతో సెటిల్మెంట్కి నేను ఎప్పుడు ముడిపెట్టను. సో ఏంటంటే దానికి నేను చాలా దూరం. ఇంత ఆస్తి ఉంటేనే మనం సెటిల్ అయినట్టు, ఇంత ఆస్తి ఉంటేనే మనం అభివృద్ధిలో ఉన్నట్టు, హ్యాపీగా ఉన్నట్టు అని చెప్పి ఎప్పుడు అనుకోను. సో భగవంతుడి దయ వల్ల మాకేదో కొద్దిగా ఆస్తిపాస్తులు చిన్న ఉన్నాయి. సో నా అంతటి నేను బాగా సంపాదించుకోవాలి, బలంగా సంపాదించాలనే ఆలోచన కూడా నాకు లేదన్నా. సో ఉన్నంతలో హ్యాపీగా ఉండాలి, తృప్తిగా ఉండాలి. యాక్చువల్గా నాకు భగవంతుడు ఇచ్చిన దానిలో సంతోషంగా ఉండాలి. అన్నిటికంటే మెయిన్గా నిజాయితీగా ఉండాలి. ఎవరిని మోసం చేయకూడదు, ఎక్కడ అబద్ధాలు చెప్పకూడదు. అంటే నేను కొన్ని హ్యూమన్ వాల్యూస్ అనేది చాలా పాటిస్తాను. నేను చెస్ అకాడమీ కూడా స్టార్ట్ చేసింది ఎందుకంటే సో నేను చెస్ ద్వారా చిన్నపిల్లలకు మానవ విలువలు నేర్పించడమే నా ప్రధాన ఉద్దేశం. బలంగా ఎలా ఉండాలి, చిన్నపిల్లల్ని స్ట్రాంగెస్ట్ పీపుల్గా ఎలా చేయాలన్నదే నా ఆశ. సో నాకు కలిగిన జ్ఞానంలో నేను ఎంత పంచాలనే దాని గురించి ఆలోచిస్తాను. ఇప్పుడు దాకా ఎంతమందికి నేర్పించుంటారు? మన వెంకటగిరిలో దాదాపు ఒక 250 మంది దాకా నేర్పించున్నాను అన్న. ఎంతమందికి ప్రైజులు వచ్చుంటాయి? ప్రైజులు దాదాపు ఒక 30-40 మందికి వచ్చాయన్న. మనకు స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు ఉన్నారు. Under-13, Under-11, Under-14. రీసెంట్ గా ఫస్ట్ ప్లేస్ కూడా వచ్చిందన్న. అన్రేటెడ్ ప్లేయర్ గా వచ్చింది. అంటే ఎక్కడెక్కడికి తీసుకెళ్ళి ఆడిపిస్తున్నారు? అన్ని ఊర్లకి తీసుకుని వెళ్తామన్న. దాదాపు విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, విశాఖపట్నం ఎట్లా ఒక్కొక్క పర్సన్కి నెలకి ఇంతని చెస్ నేర్పించిన దానికి తీసుకు? అవునన్న. యాక్చువల్గా ఏంటంటే చెస్ని నేను ఫస్ట్లో ఫ్రీగా అందించేవాడిని. ఫ్రీగా ఎటువంటి డబ్బులు తీసుకోకుండా 2016, 2017లో నేనేంటి అందించేవాడిని. దాని తర్వాత మినిమం మెయింటెనెన్స్ కోసం డబ్బులు, మనకు రూమ్ రెంట్ కట్టుకోవాలనుకున్నా ఇంకా దేనికైనా సరే అప్పటి నుంచి ఇప్పటిదాకా మనకు కొద్దిగా ఇన్కమ్ సోర్స్ కూడా ఉండేదానికి మినిమం అమౌంట్ పెట్టి మాత్రమే ఛార్జ్ వసూలు చేసి నేర్పిస్తున్నాను. యాక్చువల్గా స్కూల్లో చెప్పేది స్టడీ, కేవలము వాళ్ళ సబ్జెక్టులను మాత్రమే బోధిస్తారు. కానీ నేను చెస్ అకాడమీ పెట్టిందే స్కిల్ని డెవలప్ చేసేదానికి. ఇది వాటర్ బాటిల్ అడ్డొస్తుందన్న. యాక్చువల్గా స్కూల్లో చెప్పేది స్టడీ, కేవలం వాళ్ళు సబ్జెక్ట్ని మాత్రమే బోధిస్తారు. కానీ నేను చెస్ అకాడమీ పెట్టిన దానికి మెయిన్ కారణము చిన్నపిల్లల్ని స్కిల్ పరంగా డెవలప్ చేయాలనేది నా ప్రధాన ఆశయం. సో చెస్తో పాటు చెస్ అంటే లైఫ్లో మనం ఎలా ఉండాలి, ఏ విధంగా ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, మన స్నేహితులు మన బంధువులకు సమస్యలు వస్తే మనం వాటిని ఎలా తీర్చాలి, వాటి గురించి మనం ఎలా ఆలోచించాలి అనేది క్లియర్ కట్గా చెప్తాను. దాంతోపాటు స్కిల్ డెవలప్మెంట్, క్రాఫ్ట్, డ్రాయింగ్,
హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్, రీడింగ్ స్కిల్స్, రైటింగ్ స్కిల్స్, ఇట్లాంటివి ఏదైతే ఉన్నాయో అన్ని రకాలైన స్కిల్స్ని నేనేంటి నేర్పిస్తాను. ఒకవేళ చెస్ నేనైతే చెస్ చెప్తాను, డ్రాయింగ్ నాకు రాదు, సో డ్రాయింగ్ కోసం అని చెప్పి వేరే సార్ని పెడతాను, క్రాఫ్ట్ చెప్పే వాళ్ళని వేరే వాళ్ళని పెడతాను, మోటివేషనల్ మన ఊర్లో సుంకర రవి గారు ఉన్నారు, అలాంటి వాళ్ళని పిలిపించి మోటివేషనల్ స్పీచెస్ ఇప్పిస్తాను. చిన్నపిల్లల్ని మానసిక ధైర్యవంతులుగా చేయాలనేది నా ఆశయం. వచ్చే ఫ్యూచర్ ఒక 10 yearsకి మినిమం క్వాలిటీ పర్సన్స్ని అందించాలని చెప్పి నాదేంటి ముఖ్య ఉద్దేశం అన్న. ఇప్పుడు నీ జనరేషన్కి ఇప్పుడుండే జనరేషన్కి చాలా ఏంటి వ్యత్యాసం ఏమైనా చెప్పగలుగుతావా? వ్యత్యాసం ఏం లేదన్నా, ప్రజెంట్ అంతా విద్య అనేది డబ్బుతో ముడిపడి ఉంది. సో ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ కూడా ఫాస్ట్గా ఉంది. తల్లిదండ్రులు అందరూ స్టడీ 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 అంటున్నారు, కానీ స్కిల్ పైన ఎవరు ఏంటంటే దృష్టి పెట్టడం లేదు. సో స్కిల్ పైన నాది ఎక్కడ చెస్ అకాడమీ ఉన్నట్టు కానీ ఎక్కడ బోర్డ్స్ ఉండవన్న. ఊర్లో నేను దాదాపు ఒక 2014 నుంచి రన్ చేస్తున్నాను. ఎక్కడ సింగిల్ బోర్డు ఉండదు నాది, ఎందుకంటే ప్రచారం అంతా చైన్. నిజంగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆటోమేటిక్గా వస్తారు. 5 మంది ఉన్నా, 10 మంది ఉన్నా, 15 మంది ఉన్నా, ఇప్పటిదాకా నా దగ్గర వచ్చిన వాళ్ళంతా మౌత్ టాక్ వల్ల వచ్చిన వాళ్ళే. వచ్చేటప్పుడు చెప్పేస్తాను నేను క్లియర్ కట్గా, బాగా నేర్చుకునే పని అయితేనే మీ అబ్బాయిని ఒక చెస్లో ఇంప్రూవ్మెంట్ చేసేదానికి అయితేనే జాయిన్ చేయించండి, లేకపోతే వద్దనేస్తా. ఎందుకంటే ఎక్కువ మంది ఎక్కువ అయితే మజ్జీ పల్సన్ అంటారు. అట్లా మనం క్లారిటీగా మనం చెప్పకుండా ఉంటే అన్నెసెసరీ స్టూడెంట్స్ కానీ వస్తే క్వాలిటీ స్టూడెంట్స్ ఏంటంటే రాణించలేరు. అది నా ఉద్దేశం అన్న. ఇప్పుడు దాకా మీరు చేస్తున్న ఈ విజయాలకి, మీరు చేస్తున్న పనులకి నీ వెనకాల బ్యాక్ బోన్ నుండి నడిపించే వాళ్ళు ఎవరున్నారు మీకు? ఎవరు లేరు. అవునన్నా. ఫాదర్ లేరు. అవునన్నా. నువ్వు ఒకటివే ఉండాలంటే నీకు బ్యాక్ బోన్ ఎవరు అన్న? యాక్చువల్గా నాకు బ్యాక్ బోన్ అంటూ మా మామయ్య ఉన్నారన్న. మా మామయ్య పేరు లవకుమార్ గారు. ఆయన ఆర్టీఓ ఆఫీస్లో సూపరింటెండెంట్గా వర్క్ చేసి ఒక 3 years బ్యాక్ ఎక్స్పైర్ అయినారు. సో మా మామయ్య బ్రతికున్నంత కాలము నన్ను సొంత బిడ్డ లెక్క నన్ను ఏంటో చూసుకున్నారు. సో నాకు బ్యాక్ బోన్ అనే దానికంటే నాకు ఫుల్ సపోర్ట్ అన్న. ప్రతిదానికి నాకు చిన్న విషయమైనా పెద్ద విషయమైనా సరే, మంచి చెడ్డ ఏదైనా సరే మా మామయ్య దగ్గరుండి చూసుకునేవాళ్ళు. సో నాకు సినిమా ఇండస్ట్రీ కూడా ఏదైనా హెచ్చు తగ్గులు ఏదైనా ఉంటే అమౌంట్ పరంగా ఇంకేదైనా చెప్పకుండా నాకేంటంటే సహాయం చేసేవాళ్ళు. సో మా మామయ్య చనిపోవడం అనేది నాకు చాలా లోటు అనమాట. ఇప్పటికే కాదు, ఎప్పటికైనా లోటు. సో మా మామయ్య చనిపోయిన దగ్గర నుంచి నేను ఆయన ఎట్లా రుణం తీర్చుకోలేను. సో మా మామయ్య పేరు మీద శ్రీ తియారి లవకుమార్ మెమోరియల్ ఆల్ ఇండియా ఓపెన్ చెస్ టోర్నమెంట్ అనేది ఇప్పటిదాకా 2 సార్లు నిర్వహించానన్న. ఇది వచ్చి 3వ సారి. ఈ పరంగా అయినా సరే ఆయన రుణాన్ని, నా ఊపిరున్నంత వరకు ప్రతి సంవత్సరం ఆయన పేరు మీద ఒక చెస్ టోర్నమెంట్ అనేది పెట్టాలని చెప్పి అనుకున్నాను. అదే భాగంగా 2 సార్లు పెట్టాను. ఒకటి స్టేట్ లెవెల్లో పెట్టాను, ఒకటి ఆల్ ఇండియా లెవెల్లో పెట్టాను. ఇది వచ్చి 3వ సారి పెడుతున్నాను అన్న. ఈ విధంగా మీ మామయ్యకి రుణం తీర్చుకుంటాను. ఎందుకంటే నాకు ఈక్వల్ టు గాడ్ అన్న ఆయన. అంటే అమ్మ తమ్ముడు? మా అమ్మ తమ్ముడు. సొంత తమ్ముడు అన్న. ఆయన ఎక్కడ ఉంటారు? వాళ్ళు ఉండేది నెల్లూరులో ఉండేవాళ్ళు. నెల్లూరు ఆర్టీఓ ఆఫీసులో సూపరింటెండెంట్గా వర్క్ చేశారు. ఆన్ డ్యూటీలోనే చనిపోయారు. ఆ ఉద్యోగం ఎవరికన్నా వచ్చిందా? వాళ్ళ అబ్బాయికి వచ్చిందన్న. వాళ్ళ అబ్బాయి ఉన్నారు, తియారి సాయి. అబ్బాయికి వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అబ్బాయి? ఆ అబ్బాయి నెల్లూరు ఆర్టీఓ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఎల్డీసీగా వర్క్ చేస్తారు. ఇప్పుడు ఈ సినీ ఫీల్డ్లో మీకు బోల్డ్ అని మంది పరిచయాలు ఉంటాయి. అవును. మీకు ఎవరు అక్కడ ఎక్కువగా హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు? నాకు హెల్ప్ చేసిన వాళ్ళు మిత్రులు చాలా మంది ఉన్నారు. రచయితలు శ్యామ్ గారు, కాసర్ల శ్యామ్ గారు, ఇప్పుడు వచ్చి ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేంద్ర గారు, నంది అవార్డు గ్రహీత, బోలే షావలి గారు, మ్యూజిక్ డైరెక్టర్ శాండీ అద్దంకి గారు, సో రవి గారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వీళ్ళంతా నాకేంటంటే చిన్న ఆల్బమ్స్కి ఏదో ఒక దానికి ఆఫర్ ఇచ్చేవాళ్ళు, చిన్న డెమోస్ రాయిపించేవాళ్ళు. సాహిత్యం అభివృద్ధి అయ్యే దాంట్లో చాలా తోడ్పాటును అందించారు. రెండోది ఏంటంటే పెద్ద సింగర్స్తో వర్క్ చేసేదానికి అవకాశం కల్పించారు. ఇప్పుడు నేను చాలామంది సింగర్స్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగాలని చెప్పి ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆశ ఉండేది, కానీ నేను డైరెక్ట్గా వాళ్ళతోనే వర్క్ చేయడం మొదలుపెట్టాను. సో శ్రావణ భార్గవి గారు, గీతా మాధురి గారు,
ఇంకా ఉన్న సునీత గారు ఇట్లాంటి వాళ్ళతో అంతా వర్క్ చేశాను అనమాట. చాలా ఆడియో ఫంక్షన్స్ కూడా వర్క్ చేశాను. ఆడియో ఫంక్షన్స్కి మేనేజర్గా వర్క్ చేశాను. ఈటీవీ స్వరాభిషేకము, ఈటీవీ పాడుతా తీగ ఇట్లాంటి వాటికి కూడా వర్క్ చేశాను. మనకు ఆర్గనైజర్గా దాదాపు బాంబేలో వర్క్ చేశాను, ఢిల్లీలో వర్క్ చేశాను, బెంగళూరు. అంటే ఒక మ్యూజిక్ మేనేజర్ అంటే ఏ విధంగా వర్క్ చేశాను? యాక్చువల్గా ఒక మ్యూజిక్ మేనేజర్ దగ్గర మనం అసిస్టెంట్ మేనేజర్గా ఏదైనా ఒక పెద్ద కార్యక్రమం ఉంది, ఏదైనా పెద్ద ఒక ఆడియో ఫంక్షన్ ఉంది, లేదనుకుంటే ఇంకేదైనా ఒక పెద్ద కార్యక్రమం ఉంది, ఆ కార్యక్రమానికి ఆర్గనైజింగ్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేశాను. అట్లా సినిమా ఇండస్ట్రీని వదిలిపెట్టకుండా దీంట్లోనే కంటిన్యూ అయ్యేదానికి మనకి ఏంటంటే అవకాశం దొరికింది. అట్లా